అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వైసీపీలో కొందరు బడా నేతలు తమ వెనుక గోతులు తామే తవ్వుకుంటున్నారా? ఆ జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు, మరొక ఎమ్మెల్సీ అత్యాశకు పోయి అధికార పార్టీకి అస్త్రాలుగా మారారా? 10 రోజుల వ్యవధిలో మాజీ స్పీకర్, మాజీ మంత్రికి సన్ స్ట్రోక్ కారణంగా ఊచలు లెక్క పెట్టాల్సి వచ్చిందా? ఇంతకీ ఆ జిల్లాలో వరుస ఉదంతాలు ఫ్యాన్ పార్టీకి రెక్కలు విరిగేలా చేసిందా? ఆ జిల్లాలో వైసీపీ నేతలంతా సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారని ఫ్యాన్ పార్టీలో తెగ చర్చ జరుగుతోందా? ఇప్పటి వరకు ఏ జిల్లాలో లేని ఇబ్బంది ఆ జిల్లాలో మాత్రమే వైసీపీకి ఎందుకు ఎదురవుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర ప్రాంతం వైసీపీకి కంచుకోట. 2019 ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ ఉత్తరాంధ్రలో భారీ ప్రపంచనమే సృష్టించింది. జిల్లాలో వైసీపీ దూకుడు చూసిన అప్పటి ఎంపీ రామ్మోహన్ నాయుడు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే అశోక్ పదవుల్లో ఉన్నా లేనట్టే అన్నట్టుగా కనిపించారు. అంతటి జోరు మీద ఉన్న వైసీపీ 2024 ఎన్నికల్లో బోల్తా పడింది. ఇప్పుడు సిక్కోలు వైసీపీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్తో ఢీకొట్టి ఒకరి మరణానికి కారణమైతే ఆ కేసును తారుమారు చేసే యత్నంలో అడ్డంగా బుక్కయ్యారు మాజీ మంత్రి అప్పలరాజు. మరోవైపు భూ యజమాని బతికి ఉండగానే ఆయన చనిపోయినట్టు చూపి ఆయన వారసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కొట్టేశారు తమ్మినేని సీతారాం కుమారుడు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగానే ఈ అడ్డగోలు వ్యవహారం నడవగా ఇప్పుడు తమ్మినేని ఫ్యామిలీ అడ్డంగా బుక్కైంది. వరుస కేసుల్లో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చిక్కుకోవటం ఆ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. అయితే వీటిని కూడా ప్రభుత్వ కక్ష సాధింపు కేసుగా ఫ్యాన్ పార్టీ ఆరోపిస్తుండడం సంచలనంగా మారింది. మాజీ మంత్రి అప్పలరాజు వైసీపీలో కీలక నేత. ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే జగన్ ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు. అయితే ప్రతిపక్షంలోకొచ్చాక ఆయన వ్యవహార శైలి పార్టీకి మరింత నష్టం చేస్తుంది. ఆయన కుమారుడు రాంగ్ డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయారు. అయితే తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న సదరు వ్యక్తిని అలాగే వదిలేసి తన కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో అతనికి బదులు మరో వ్యక్తిని ఈ కేసులో ఇరికించారు. తరువాత అసలు విషయం బయటకొచ్చేసరికి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. అయితే దానిని వైసీపీ శ్రేణులు తప్పుపడుతున్నాయి. కానీ ప్రజల్లో పార్టీకి చాలా డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది. మరోవైపు తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అలాగే ఉందని అంటున్నారు. ఈయన ఉమ్మడి రాష్ట్రంలోనే సుదీర్ఘంగా మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత స్పీకర్గానూ వ్యవహరించారు. అటువంటి వ్యక్తి బతికి ఉన్న ఓ భూ యజమానిని చనిపోయినట్టుగా చూపి ఆయన వారసుల పేరుతో నకిలీ ధృవపత్రాలు సృష్టించి తన కుమారుడి పేరుతో భూమి రాయించుకున్నారన్న విషయం వెలుగులోకి రావటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత వివాదాలతో పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లాలో ఈ ఇద్దరు వైసీపీ బడా నేతల వ్యవహారం క్యాడర్ నుంచి నేతల వరకు నోరు మెదపలేని దుస్థితికి నెట్టేసింది. ఇప్పటికే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం కారణంగా పార్టీ నుంచి సస్పెన్షన్కి గురయ్యారు. ఆయన పార్టీలో చేరతానంటూ వచ్చిన సొంత పార్టీలోనే కొందరు అడ్డుకున్నారని టాక్ ఉంది. మరోవైపు ఇచ్చాపురం, ఎచ్చెర్ల అసెంబ్లీ నియోజకవర్గంలో గ్రూపు రాజకీయ నేపథ్యంలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ఇప్పుడు మాజీ సభాపతి తమ్మినేని సీతారాం పరారీలో ఉన్నారు. సీతారాం ముందస్తు బెయిల్ తిరస్కరణకు గురైన నేపథ్యంలో త్వరలోనే పోలీసులు అరెస్టు చేసే అవకాశాలున్నాయి. ప్రస్తుతం మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాస్ సిక్కోలు వైసీపీకి పెద్ద దిక్కులుగా ఉన్నారు. ప్రస్తుతం ధర్మాన బ్రదర్స్ రాజకీయాలకు గుడ్ బై చెప్పేసి వచ్చే ఎన్నికల్లో తమ వారసులని రంగంలోకి దింపాలని భావిస్తున్నారు. అయినప్పటికీ ధర్మాన సోదరుల సమన్వయం ఫ్యాన్ పార్టీకి రిపేర్ చేసే మెకానిజం అందటం లేదన్న విమర్శలు ఉన్నాయి. మొత్తం మీద 15 రోజుల్లో తమ్మినేని సీతారాం భూ కబ్జా కేసు, డాక్టర్ సీదిరి అప్పలరాజు కుమారుడు రోడ్డు ప్రమాద కేసు, తారుమారు వ్యవహారం వైసీపీకి పుండు మీద రోకలి పోటులా మారిందనే చర్చ జరుగుతుంది.